అసలు ఎప్స్టీన్ ఫైల్స్‌ని ఎవరు రిలీజ్ చేశారో, ఎందుకు రిలీజ్ చేశారో, అసలు ఎలా రిలీజ్ చేశారో మీకు తెలుసా? ఎప్స్టీన్ ఐలాండ్ క్రియేట్ చేశాక 2005లో ఒక 14 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిని తీసుకెళ్లాడు. అయితే ఆ అమ్మాయి ఐలాండ్ నుంచి బయటకొచ్చాక వాళ్ళ పిన్నికి ఐలాండ్‌లో జరిగినవన్నీ చెప్పడంతో ఆ అమ్మాయి వాళ్ళ పిన్ని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎప్స్టీన్ అలా ఆ అమ్మాయితో చాలా దారుణంగా ప్రవర్తించాడని చెప్పడంతో యూఎస్ పోలీస్ ఎప్స్టీన్ పైన కేసు ఫైల్ చేశారు. ఇలా ఎప్స్టీన్ పైన చైల్డ్ అబ్యూస్ కింద ఫస్ట్ కేసు ఫైల్ అయింది. అలా 2005 నుంచి 2019 వరకు ఐలాండ్ నుంచి తప్పించుకుని వచ్చిన ప్రతి ఒక్కరు ఆ ఎప్స్టీన్ పైన కేసు వేయడంతో అప్పటి నుంచి ఎఫ్బీఐ ఎప్స్టైన్ ఐలాండ్లోనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అలా ఎఫ్బీఐ సీక్రెట్గా ఎప్స్టైన్ ఐలాండ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశాక ఎప్స్టైన్ ఐలాండ్లో జరిగే విషయాలు చూసి షాక్ అయ్యారు. అలా 2019లో ఎప్స్టైన్ జైల్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడని తెలిసాక ఎప్స్టైన్ జీమెయిల్ ఐడి మొత్తం చెక్ చేసి చూశారు. అందులో దాదాపు 60 లక్షల ఫోటోలతో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీలతో చేసిన చార్ట్స్ కూడా ఉన్నాయి. ఈ విషయం తెలిసాక యూఎస్ ప్రెసిడెంట్ వాటిని రిలీజ్ చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఎఫ్బీఐ రిలీజ్ చేయలేదు. కానీ యూఎస్ సిటిజన్స్ ట్రంప్ టవర్ దగ్గర చేసిన ప్రొటెస్ట్ల వల్ల వాటిని బలవంతంగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. అలా ఎప్స్టైన్ ఫైల్స్ సగం రిలీజ్ చేసి మిగతా సగం రిలీజ్ చేయకుండా ఉంచారు.